సో రామారావు గారు జనరల్గా ఇప్పుడు మనకి నాదెండ్ల భాస్కర్ రావు వీళ్ళందరూ కొంత వేరే యాంగిల్లో చెప్తూ ఉంటారు. ఆయన ఫుడ్ విషయంలో కానీ సినిమాలో హీరోయిన్ల పట్ల వ్యవహరించే తీరు మీద కానీ అవి ఎప్పుడైనా మీరు చూసారా? అవి మనకు తెలియదు కానీ బట్ అంటుంటారు సినిమా వాళ్ళల్లో ఇది అన్ని మామూలు వ్యవహారం అన్నట్టుగా. మన ఏం లక్ష్మీభారతి కూడా మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఏ నాదెండ్ల భాస్కరరావు గారు ఈ విధంగా అంటున్నారు అంటే ఏంటి మీ కామెంట్ అంటే సినిమా వాళ్ళకి అది మామూలే కదా అన్నట్టుగా మాట్లాడింది. అందువల్ల అవి అంటే పర్సనల్ వ్యవహారాలు మనకు అంత తెలియదు అనుకోండి, సినిమా రంగంలో ఏం జరుగుతుంది ఎవరు అనేది. బట్ ఇక్కడే సీఎంగా వచ్చిన తర్వాత మాత్రం మేము ఆయన దగ్గర చేరిన తర్వాత ఇటువంటి వ్యవహారాలు ఎప్పుడు మా దృష్టికి రాలేదు. ఫుడ్ విషయంలో ఎవరు ఆయనకి అరేంజ్ చేసేవాళ్ళు అప్పుడు? ఫుడ్ అంటే ఉన్నంత వరకు ఆమె చూసేదండి. క్యారేజ్ కూడా సెక్రటరీ తీసుకొచ్చేసి భోజనం చేసిన దాకుండా వెళ్ళిపోయేదాం. ఇక తర్వాత పిల్లలు అప్పుడప్పుడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, లేకపోతే కుక్కు వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ కుక్ ఉంటాడు కదా, ఆయన పలాంది కావాలని చెప్తే ఆయన వాళ్ళు తయారు చేసి పెట్టేస్తారు. కానీ చివరి నిమిషంలో ఆయన ఫుడ్కి కూడా బాధపడ్డారు అనేది చెప్తుంటారు. ఏంటి టైంకి భోజనం పెట్టేవాళ్ళు లేక? అంటే అట్లని కాదు, ఇప్పుడు 89లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక రకమైన ఒంటరి జీవితం అయింది. భార్య చనిపోయింది, గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఆయన నాచారం స్టూడియోలో ఉండేవాడు. అంటే అసెంబ్లీకి రానని చెప్పి భీష్మించుకున్నాడు కదా, నేను మళ్ళీ సీఎంగానే వస్తాను అది అని. ఆ టైంలో మరి ఆయనకు కావాలని చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు? అంత దూరం వచ్చేసి కూతురులైనా కొడుకులైనా ఎవరైనా ఎప్పుడన్నా ఒక రోజు తీసుకురాగలుగుతారు, కానీ రోజు వచ్చి ఆయన దగ్గర ఉండలేరు కదా. ఈయన కూడా వాళ్ళ దగ్గర పోయి ఉందాంలే మనకెందుకు ఇదంతా అనుకునేటువంటి మనస్తత్వం కావడం కాదు. అందువల్ల కొంచెం ఇబ్బందులు ఉండుంటాయి. ఆ ఇబ్బందుల వల్లనే ఈవిడ తయారైంది లక్ష్మీపార్వతి. లేకపోతే ఆవిడేంది, ఆవిడ అక్కడ రావడం ఏంటి? అందులో ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మరి ఆ విధంగా బుట్టలో వేసుకుందా, మాయ చేసిందా, ఏం చేసింది అనేది దేవుడికి తెలియాలి. మొత్తం మీద పెళ్లి చేసుకుంది కదా. మీరు ఎంటర్ అయ్యేటప్పటికే వాళ్ళిద్దరి మధ్యలో లేదండి, మా గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటే అది జరిగి ఉండేది కాదు. ఆ తర్వాత అప్పుడే భర్తతో పాటు వీరగంధం సుబ్బారావు గారితో పాటు వచ్చేది ఎప్పుడన్నా, ఏదో ఒక 4 నెలలకో 5 నెలలకో ఎప్పుడన్నా వచ్చేది కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళు, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఈ ఎలక్షన్స్ టైంలో మాత్రం వాళ్ళ తెనాల నుంచి ఒక కల్చరల్ గ్రూప్ వచ్చేది, అందులో ఈ అమ్మాయి ఉండేది. హరికథ ఏదో పాటలు పాడతారు ఏయో చేసేవాళ్ళు. ఒక 7-8 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తే వాళ్ళు ముందు పోయి, ఎన్టీఆర్ ప్రోగ్రాం ఎప్పుడు కూడా లేట్ అయ్యేది కదా, ఈయన వచ్చేంతవరకు వాళ్ళని పబ్లిక్ని ఎంగేజ్ చేసేవాళ్ళు. ఓకే, దానికి ఏదో వాళ్ళ పేమెంట్ అది చేసేవాళ్ళు, భోజనాలు అయ్యని మేము అరేంజ్ చేసేవాళ్ళం ఆఫీసులో చెప్పి. అట్లా జరుగుతూ ఉండేది, అంతేగాని అంత క్లోజ్గా రావటం రాల. ఏ సందర్భంలో వీళ్ళిద్దరూ అసలు కలవడం జరిగింది క్లోజ్గా? అంటే ఒకసారి నా దృష్టికి వచ్చింది, విజయవాడలో మన కృష్ణా తీరంలో మహానాడు పెట్టారు 86లోనో ఏమో, 93 కదా, రివర్లోనే. ఓకే, పెట్టినప్పుడు రోజు హైదరాబాద్ రావడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం అట్లా చేసేవాడు. నేను సార్ ఎందుకు ఇట్లా ఈ అనవసరం గెస్ట్ హౌస్లో ఉండి పోతే సరిపోద్ది కదా, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాలు వదిలిపెట్టిపోయినాడు, విజయవాడలో వాళ్ళ పార్టీ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి అంటారు. ఎవరండి అనేది? ఆఫీసర్ తీసుకొస్తాడు మీకు ఫైల్స్ అన్నీ, ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని సంతకాలు పెట్టి పంపించేయండి. ఇంత రోజు 250 కిలోమీటర్లు ఒకసారి పోవడం మళ్ళీ రావడం ఎంత స్టెన్యూస్ జాబ్ అండి అంటే వినేవాడు కాదు ఆయన. సరే ఒకరోజు మార్నింగ్ ఈ అమ్మాయి అంతా తలంటు స్నానం చేసి ఎంట్రుకలన్నీ విరబోసుకొని ముఖం అంతా పసుపు రాసుకొని వచ్చి కాళ్ళమే పడింది. ఇక్కడ విజయవాడలోనా? విజయవాడ మహానాడులో కాళ్ళమే పడి ఇక పాదాలను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. నేను చూసి ఇదేం దరిద్రం ఇది అని చెప్పి చిన్నకు ఒక లేడీ కానిస్టేబుల్ పిలిచి అమ్మాయిని లేపించేసి పంపించే, ఇదేం పద్ధతి అమ్మా నీకు, నమస్కారం పెడతాం మీరు, ఏదో అతి వినయం దూత లక్షణం అన్నట్టుగా ఉంటుంది, అదేంది అసలు పాదాలు ముద్దు పెట్టుకోవడం ఏంది, ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన అని చెప్పి కొద్దిగా దబాయించేసి పంపించేసాం. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో, ఓడిపోయిన తర్వాత కొంచెం ఒక రకమైన ఒంటరి జీవితం గడుపుతున్నాడో, ఆ టైంలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు అక్కడ,
గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు. ఇక నేను మీ జీవిత చరిత్ర రాస్తాను, అది రాస్తాను, ఇది రాస్తాను అని చెప్పి మొత్తం మీద వచ్చేసింది. సో అప్పుడు మీకు తెలియదు మేము కదా, మేము 89లోనే వెళ్ళిపోయాం కదా. 89, 85 to 89 మీది. 84 నుంచి 89 డిసెంబర్ ఆయన ఓడిపోయేంత వరకు ఉన్నాము, వెళ్ళిపోయాము. మళ్ళా 94లో ఆయన మళ్ళీ ఎలక్షన్కి పోయినప్పుడు 2 days బిఫోర్ని పోయి కలిశాను నేను. కలిసి సార్ మీరు 220 సీట్లతో గెలవబోతున్నారు, మా ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చేసే బ్రదర్ రెడీగా ఉండు అని అన్నాడు. సార్ నేను రాను ఈసారి, ఇంతకు ముందు అంటే 5 నెలలు 6 నెలలు కూడా చేయలేదు మీ దగ్గర, నేను అటువంటిది దాదాపు 5.5 years 6 years దాకా చేశాను. నా కెరీర్ ఇంపార్టెంట్ కదా, నేను జిల్లాలు చేయాలి. పలానా అంటే జిల్లా ఎట్లా చేస్తాడు, డిఐజీ ఎట్లా చేస్తాడు జనం తెలుసుకోవాలి, పొదుపులు మీ దగ్గర ఉంటే ఉపయోగం ఉందని నేను నవ్వుకుంటా అన్నా. ఓకే అట్లయితే మన రంగారెడ్డికి పో అన్నాడు. ఆయన నోటి నుంచి నేను ఫస్ట్ టైం పోస్టింగ్ అడగటం కూడా డైరెక్ట్గానే అడగలే. మన రంగారెడ్డికి పో, మన ఆచారం మన కిందనే ఉంటుంది, మన గండిపేట మన కిందనే ఉంటుంది కదా అనేసాడు. సరే చాలా ప్రెస్టీజియస్ పోస్టింగ్ అది రంగారెడ్డి. అప్పుడు ఇంకా సైబరాబాద్ ఏర్పడలా, మొత్తం కంబైన్డ్ పెద్ద జిల్లా. అట్లా ఆ ఛాన్స్ చూసుకొని ఎవరు లేని టైంలో చిన్నగా ఇదైంది. సో ఇప్పుడు వీరగంధం సుబ్బారావు వాళ్ళు చెప్పేది ఏంటంటే విడాకులు తీసుకోకముందే ఈయన ట్రాప్ చేశారు లక్ష్మీపార్వతిని అంటారు. అవును, వీరగంధం సుబ్బారావు నా దగ్గర కూడా వచ్చి చెప్పాడు, నా దగ్గర కూడా మాట చెప్పాడు. మేము కూడా ఎన్టీ రావు తోటి ఆర్గ్యూ చేసేటప్పుడు చెప్పాము, సార్ ఇది పద్ధతి కాదు. అవతల కొడుకున్నాడు, అమ్మాయికి భర్త ఉన్నాడు, అతనికి 70-72 సంవత్సరాలు ఉన్నాయి. వీటిని అసలు చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చిందే అతను. అతనికి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీకు 70 సంవత్సరాల పైన మీకుంది, మీకు పెళ్లి చేసుకుందా అంటే ఆమె లక్ష్యం ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కానీ ఎంత చెప్పినా నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి, నాకేం వేరే కోరికలు ఉండి కాదు. ఈమె చదువుకుంది, బాగా మాట్లాడుద్ది, అంతవరకు ఒప్పుకోవాల్సింది మనం కూడా. సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ బాగానే ఉంది, అందువల్లనే కావాలనుకుంటున్నాం కానీ వేరే కారణాలు కాదు బ్రదర్ అని చెప్పాడు. సరే వాళ్ళు చెప్పినా కూడా అంతే, ఇంకా పిల్లలు చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. ఆయన పైగా ఆయనకు పద్ధతి ఏంటి, నేను ఒక నిర్ణయం తీసుకుంటే వీళ్ళేంది చెప్పేది నాకు అనేటువంటి భావం ఉన్నటువంటి మనిషి, లేకపోతే పార్టీకి ఆ పద్ధతి ఎందుకు వస్తుంది అసలు? 95లో ఈమె జోక్యం ఎక్కువైపోయి పార్టీలో పోస్టింగులు దాని దీనికి అంతా ఈమె పైరవీలు చేస్తూ ఉంటే చాలామంది పోయి చెప్పారు ఆయనకు, ఏమి నా భార్య జోక్యం చేసుకోకూడదా, చీఫ్ మినిస్టర్ గారి భార్య, ఇట్లా మాట్లాడుతున్నాను ఆయన. అటువంటి మనస్తత్వం ఉన్నటువంటిప్పుడు ఇక కాంప్రమైజ్ కావడానికి అడ్జస్ట్ కావడానికి ఛాన్స్ లేదు. దాదాపుగా 123 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు నాకు గుర్తున్నంతవరకు వాళ్ళంతా గ్రూప్ అయిపోయి చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చారు. నువ్వు ఒప్పుకుంటావా, లేకపోతే అశోక్ గజపతిరాజుని ఎన్నుకోమంటావు. అశోక్ గజపతిరాజుని పెట్టారా? చంద్రబాబు నాయుడు కదా ముందు. చంద్రబాబు నాయుడు అడిగారు, నువ్వు ఒప్పుకుంటే సరే, లేకపోతే ఆల్టర్నేట్గా మేము అశోక్ గజపతిరాజుని ఎన్నుకుంటాం అని చెప్పి తీసుకొస్తే, ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ ఇంకా 4-5 సీనియర్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు పెద్ద ఆయన దగ్గరికి పోయి అడిగారు, మాకేం ఆమె మీరు తీసుకొచ్చుకున్నందుకో మాకేం అబ్జెక్షన్ లేదు, కానీ ఆవిడ్ని వంటింటికే పరిమితంగా ఉందమనండి, రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంటే, మీరేంటి నాకు చెప్పేదని దీనిలో రియాక్ట్ అయినాడు. డైరెక్ట్గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత సస్పెండ్ చేయడానికి సిద్ధమైనాడు పార్టీ నుంచి. అప్పుడు ఇంకా తప్పనిసరైన పరిస్థితుల్లో ఆవిడ జోక్యాన్ని నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం, ఆవిడ లక్ష్యాన్ని దెబ్బకొడటం కోసం వీళ్ళందరూ ఒకటే అక్కడ మన ఏదో హోటల్ వైస్రాయ్ హోటల్లో సమావేశం అయ్యారు. ఆ రోజు కూడా వైస్రాయ్ హోటల్లో కూడా వాస్తవానికి ఎన్టీఆర్ ఆయన ఒక్కడే కనుక పోయినట్టయితే మొత్తం వచ్చేసి ఉండేవాళ్ళు. ఏం బ్రదర్ రండి మాట్లాడుకుందాం, మీరు అంతా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటారు ఏంటి ఆయన అన్నట్లయితే, కానీ ఈవిడ తయారైంది. ఆ ప్రోగ్రాంలో ఈమె లేదు అసలు. ఆయన చైతన్యకంగానే ఈమె తయారై పోయాడు, నిలబడి ఏదేదో మాట్లాడిందా, దాంతో ఎవడో ఒకటి చెప్పో ఏదో విసిరేశాడు ఈవిడ మీదనే. దాని మీద ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు అనేది ఒక దీని మీద.
ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినంత దౌర్భాగ్యుడు ఎవడు ఉంటాడండి వాళ్ళలో, అంతా ఆయన పేరు చెప్పుకొని గెలిచిన వాళ్ళు కదా. అప్పటి వరకు నాన్ ఎంటిటీస్ కదా వాళ్ళు, ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చినాడు కాదు, ఎక్కడెక్కడో వెతికి అందరికీ ఇచ్చి గెలిపించుకున్నాడు ఆయన. కానీ ఈ 160 మంది లేరు వైస్రాయ్ హోటల్లో కావాలని చంద్రబాబు నాయుడు ఒక పెద్ద డ్రామా పత్రిక పెట్టుకొని ఆడేరాని కదా, ఈనాడిని ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చెప్పే మాటలండి. చంద్రబాబుకు నాకు ఎందుకంటే నాకు 30 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది చంద్రబాబు, ఇవాళ కాదు, తిరుపతి రోజుల్లో నేను పనిచేసే రోజుల నుంచి నాకు పరిచయం ఉంది. చంద్రబాబు మనస్తత్వం అది కాదండి అసలు. తనేదో ఆయన్ని దించి తను సీఎం కావాలనేటువంటి కోరిక ఆయనకి ఎప్పుడూ లేదు. కాకపోతే ఆయన ఉన్నంతకాలం ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ వాటి ఎన్టీఆర్ని పదవి భ్రష్టుని చేసి నేను సీఎం కావాలనుకోవటం ఆయన ఎప్పుడు చేయలేదు. అది ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఆయన. సో అశోక్ గజపతిరాజుని చేయాలనుకున్నారు వీళ్ళు, అనుకున్నారు అనివార్యంగా. ఇప్పుడు ఈయన తెర మీదకి రావాల్సి వచ్చింది, అంతేనా? అంతే. సో లేదంటే పార్టీ డివైడ్ అయిపోకుండా, ఇప్పుడు అంత సీనియర్ మినిస్టర్ని మంచి మాట చెప్తే వినకుండా సస్పెండ్ చేస్తామంటే పార్టీ ఏమైపోద్ది? ఇప్పుడు అందరూ కూడా ఆవిడనే బూచిగా చూపిస్తున్నారు కదా. ఈవిడ వల్లనే పార్టీ ఇది అవుతా ఉంది, ఈవిడే జోక్యం చేసుకుంటుంది, ఈవిడ వల్లనే అవినీతి పెరుగుతుంది అక్కడ. ఎన్టీఆర్ అంతకుముందు అవినీతి పరుడు అన్నవాడు ఎవరు లేరు కదా. మరి ఈవిడ ఏదో చీరలు సార్లు ఏమో మొన్న దయాకర్, ఎర్రబెల్లి దయాకర్ వడ్డాణం వల్లనే నాకు మంత్రి పదవి రాలేదని చెప్పాడు కదా. సో ఇట్లా చాలామంది కూడా ఏంటి ఆ చీరలు గీరలు పట్టు చీరలు అని తీసపోయి సీఎంఆర్లో అమ్ముకునేదని ఏదో చెప్పేవాళ్ళు. సరే, కొంత ఎగ్జాజరేషన్ ఉన్నా కూడా కాస్త కోసం నిజం ఉంటే కదా ఇటువంటివన్నీ కూడా వస్తాయి బయటికి. కానీ ఆవిడ చెప్పేది ఏంటంటే కంప్లీట్గా అసలు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను అసలు ఎంటర్ గాను, ఆయన్ని దించొద్దు అని చెప్పి నేను చెప్పాను. లేదండి, ఇవన్నీ అబద్ధాలండి. పెద్ద ఆయన్ని చేసుకునేంత వరకు స్వామి వేరే పేట లేదు, స్వామియే. ఆయన ఏదో ఏదైతే జన్మజన్మల అనుబంధం ఉంది, నువ్వు శ్రీకృష్ణుడు, నేను రాధిక, అది ఏదేదో చెప్పేది. పెళ్ళి అయిన తర్వాత రామారావు అనే పిలిచింది ఆవిడ. అది అందరూ తెలుసు, అది రామారావు అనే. అసలు ఆయన ఆ పేరు డైరెక్ట్గా పిలిచే అంత ధైర్యం ఎవరికి ఉండదు అనుకుంటాను. ఎవరికి ఉండదు. ఆయన కళ్ళల్లో పెట్టి కళ్ళు పెట్టి మాట్లాడటమే ధైర్యం లేదు జనానికి. అటువంటిది మరి ఇంకంతే. ఇప్పుడు ఈవెన్ నాగేశ్వరరావు లాంటి వాడు కూడా కామెంట్ చేశాడు కదా, తప్పు చేశాడు ఆ బ్రదర్ అని. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుండేది అప్పుడేదో కొంచెం ఘర్షణ పడ్డారని అన్నారు. అప్పుడేం కాదు కాదు, స్టూడియో విషయంలో. అంతకుముందు ఏదో సినిమా దానిలో ఏదో చిన్న అప్పుడు ఆయన అన్నపూర్ణ స్టూడియో ల్యాండ్ మిస్యూజ్ చేస్తున్నారు, దాన్ని అమ్ముకుంటున్నారు అనేది అప్పుడేదో జీవోలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత చనిపోయే రోజు కూడా రాత్రిపూట కూడా ఆయనతో మాట్లాడాడని కదా, నాగేశ్వరరావు గారితో మాట్లాడాడని. చనిపోవడానికి కారణం కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు సార్. అది కరెక్ట్గా ఎవరని చెప్పలేమండి, ఎందుకంటే ఆ రాత్రిపూట ఎవరు ఉన్నారనేది ఎవరు తెలియదు. చిన్న కొడుకు మాత్రం కింద పడుకున్నాడు, వాడికి చెప్పలేదు పాపం, చనిపోయినట్టుగా కూడా చెప్పలేదు వాడికి. తెల్లారి మేమందరూ పోయిన తర్వాత తెలిసింది వాడికి. సో అదే ఇంట్లో కింద ఉండేవాడు పాపం, కింద పడుకొని ఉన్నాడు. ఆ రాత్రిపూట ఇది జరిగిన తర్వాత అంతా ఈ డబ్బులు దశకాలన్నీ కూడా ఏదో పంపించేసింది. అంతవరకు ఎవరికి చెప్పలేదనేది ఒక జనంలో ఉండే అభిప్రాయం. అది యాక్చువల్గా ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అనేది మరి కరెక్ట్గా చెప్పలేము. సరే, అది స్టెరాయిడ్స్ వాడినందువల్ల చనిపోయారు అనేది ఒకటి. ఆవిడ స్టెరాయిడ్స్ వాడారు అనేది చాలామంది అంటారు. బట్ నేనేం వాడలేదు, పిల్లలు వాడిపించారా. పిల్లలు ఎందుకు వాడిపిస్తారు? ఇప్పుడు ఒకటేంటి, ఆ వయసులో పిల్లలు కలగటం కష్టం. 74-75 ఏళ్ల వయసులో పిల్లలు కావడం. కాకపోతే పిల్లల్ని కనాలనేటువంటి కోరిక ఈవిడకు ఉంది, అది మాత్రం అన్డిస్ప్యూటబుల్ ఉంది. ఆ సందర్భంగా కూడా వినిపించింది, వీరబాబు వసంతరాయలు పుట్టబోతున్నారు ఇంకా. అదే ఈ బివి రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినాయి. ఓకే, కాబోయే భవిష్యత్ చక్రవర్తి మీ సంతానం, అది ఇది ఏదో. ఆయన పాపం ముఖస్థుతి మాటలు విని మోసపోతాడండి ఒక్కోసారి, అట్లా చెప్పారు. బట్ ఆ వయసులో పిల్లల కరగలని తెలిసి నీకు రీకైనలైజేషన్ ఎందుకు చేయించుకున్నావు? అది అందరికీ తెలిసిన వ్యవహారమే. అదేదే హాస్పిటల్ మన మేదీపట్నంలో ఉంది, కాంటినెంట్లో.
పేరు ఏదో ఉంది. ఆ హాస్పిటల్లో రీకాన్సలేషన్ చేయించుకుంది. అది అందరికీ తెలియదు. ఆవిడ కూడా ఒప్పుకుంది, చేయించుకున్నాను. ఎందుకు చేయించుకున్నావు, నీ లక్ష్యం ఏంటి? సో ఆయనకు మరి స్టెరాయిడ్స్ అవి ఇవ్వకపోతే ఆయనకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా కారణం కావచ్చు. బట్ ఎవరు ఇచ్చిందా ఇవ్వలేదా, ఏమి ఇచ్చింది, ఏ రకమైన ఇచ్చింది అనేది తెలియదు, ఊహాగానాలే. తర్వాత ఆయన స్థితి బాగాలేనప్పుడు కూడా సరే ఓకే చనిపోయినాడో లేకపోతే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా నువ్వే సోమరాజునో లేకపోతే ఆ కుమార్ ఇంతకుముందు వాళ్ళు డాక్టర్స్ రెగ్యులర్గా ఉండే డాక్టర్స్ వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆవిడెవరో ఉండింది ఒక లేడీ గైనకాలజిస్ట్, ఆవిడకి ఫోన్ చేసి చెప్పింది ఈవిడ. ఇవన్నీ ఏంటంటే కొన్ని, కాకపోతే మనం అనకూడదు, ఏదైనా పోస్ట్ మార్టం లాంటివి చేసి ఉంటే మనకు తెలిసి ఉండేయేమో ఇవన్నీ. మళ్ళీ అప్పుడు ఎవరు ఆ సాహసం చేయలేదు, అంత పెద్దవాడిని పోస్ట్ మార్టం చేయటం అనేది. అందులో కొత్తగా సీఎం అయిన చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకోలేడు కదా అటువంటి దాని మీద. ఆయన కారణంగానే చనిపోయారనే ఒక ముద్ర వేశారు కదా. అదే అందుకోసమనే ఆ రోజు కూడా మేము 6:30కి ఫోన్ వస్తే వెళ్ళిపోతే అప్పటికి అంతా 4-5 బుచ్చే చౌదరి, తర్వాత రామానాయుడు గారు, ఇంకెవరో 2-3, నేను 5-6 మంది ఉన్నాం అప్పుడు. ఇంకా అప్పుడప్పుడే స్క్రోలింగ్ వస్తూ ఉంది టీవీల్లో వాటిల్లో. సరే జనం, అది చిన్న ఇల్లు కదా, అసలు ఎన్టీఆర్ లాంటి వాడు ఉండాల్సిన ఇల్లు కాదు అది, చాలా చిన్న ఇల్లు కదా. సరే బాడీని మనం ఎక్కడైనా షిఫ్ట్ చేద్దాము లాల్ బహదూర్ స్టేడియంలో, ఓపెన్ ప్లేస్ అయితే జనం ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది ఉండదని చెప్పి చేస్తే ఆమె ఒప్పుకోలేదు. బాడీ ఇక్కడే ఉండాలి. నువ్వేందమ్మా చెప్పేది, అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా నువ్వు ఒకవేళ నందమూరి లక్ష్మీపార్వతి అని అనిపించుకున్నంత మాత్రాన ఆయన నేను ఇక్కడ ఉంచడానికి లేదు. ఈ చిన్న దీనిలోకి లక్షల మంది జనం వస్తే ఎట్లా స్టాంపీడ్ అయిపోయి ఇక్కడ తెస్తారు జనం అని చెప్పి బలవంతంగా మేము తీసుకొని వెళ్ళాము అక్కడికి. ఆ రోజు హరికృష్ణ ఫారెన్ ట్రిప్లో ఉన్నాడు, రాలా. ఎంత దారుణం అంటే ఆడ సరే బ్యారికేడింగ్ అది ఇది చేశారు. బాడీ తీసుకుని అక్కడ పెట్టిన తర్వాత ఈ లక్ష్మీపార్వతి జనం ఒక 7-8 మంది లేడీస్ చుట్టూ చేరి ఈ ఆడపిల్లల్ని కూడా దగ్గర రానిలేదండి. ఇప్పుడు పురంధరేశ్వరి, భువనేశ్వరి వీళ్ళందరూ అక్కడ పాపం ఉన్నారు. చంద్రబాబు ఏమో అతను ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు ఆయన, అది లాల్ బహదూర్ స్టేడియంలో ఒక రూమ్లో. అప్పుడు నన్నపనేని రాజకుమారి, తర్వాత నా వైఫ్, వీళ్ళు ముగ్గురు లాగేశారు. లాగేసేసి వీళ్ళని కూర్చోబెట్టారు. ఏంటమ్మా మీరు మీ తండ్రి శవం దగ్గర మీరు కూర్చోకుండా వీళ్ళందరూ ఎవరు అని చెప్పి వీళ్ళు ముగ్గురు వాళ్ళందరూ లాగేసేసి వీళ్ళు కూర్చోబెట్టారు. తర్వాత హరికృష్ణ వచ్చిన తర్వాత సీన్ మారింది కంప్లీట్గా. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు దాకా వీళ్ళు బాలకృష్ణ వీళ్ళు ఎవరు రాలేదా? వీళ్ళు కూడా దూరంగానే ఉన్నారు, బాధపడుకుంటూ వాళ్ళ రూముల్లో అక్కడిక్కడ ఉన్నారు. ఈ ఆడపిల్ల మాత్రం దగ్గరికి వచ్చినాడు. వాళ్ళు కూడా ఇట్లా చేతులు కట్టుకొని అక్కడ శవం అంటే ఇక్కడ నిలబడ్డారు అన్నమాట. సో ఇప్పుడు అక్కడ అంత్యక్రియలు అవన్నీ ఆమె చేయాలని, ఆమె ఏదో పిండం పెట్టాలని ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయంలో కూడా ఆవిడని అక్కడ ఎలా చేస్తారులేండి. కానీ సో ఈ మొత్తం రోల్లో చంద్రబాబు నాయుడు అసలు ఏమీ లేదు, అనవసరంగా ఆయన ఇప్పటి వరకు ఆయన బదనామయ్యాడు. ఆయన ఊరికే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడటమేనండి. ఎంత ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయనకి ఏం తక్కువైందండి? ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే, రెవెన్యూ మినిస్టర్ ఆయనే, లాస్ట్ క్యాబినెట్లో. ఆయన మాట అక్కడేం కాదంటలేదు. ఫ్యామిలీ అంతా ఒకటైందంటే అర్థం ఏంటప్పుడు? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ, తర్వాత పురంధరేశ్వరి గారు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటైనారు కదా ఏగనిస్ట్ పెద్ద ఆయన. అంటే ఏంటి, ఈవిడ ఒక్కడ వల్లనే వీళ్ళందరూ ఒకటైనారు. ఆవిడ దూరం పెట్టుండాను అనుకో, అప్పుడు ఈయనకు పదవి పోవడం ఇంపాసిబుల్. అందులో కూడా ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మీరు కూడా అక్కడ చూసుంటారేమో, అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా ఎన్టీఆర్. ఆ మీటింగ్కి ఢిల్లీ పోతే అప్పుడు ఆలోచన ఎట్లా ఉండింది, నేషనల్ ఫ్రంట్ కనుక అంతకుముందు వీపీ సింగ్ వాళ్ళు నాన్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అయినారు కదా ప్రైమ్ మినిస్టర్లు. నెక్స్ట్ కనుక గవర్నమెంట్ మారితే ఎన్టీఆర్ డెఫినెట్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్నా అవుతాడు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు జనం. అప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత ఈవిడ భోజనం తినిపించింది ఆయనకు.
లక్ష్మీపార్వతి స్పూన్ పెట్టి. అంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈయన సొంతంగా అన్నం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు, ఈయన రాజకీయం దేని పనికొస్తాడు, పార్టీని నేషనల్ లెవెల్లో ఏం చేసుకొస్తాడన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఆవిడ లోపల కుట్ర స్వభావం ఉంది మనిషికి, అందువల్ల అటువంటి పనులన్నీ చేసింది. ఏంటి అంటే ఆస్తుల కోసమా ఆవిడ, లేదంటే అసలు ఆస్తుల కోసం, అధికారం కోసం, ఎన్టీఆర్ వారసత్వాన్ని పుచ్చుకోవాలని పుచ్చుకోవాలని అంతే.